హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. భారత్ శ్రీలంక 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్ధమైంది. జూలై 27న పల్లెకల వేదికగా జరగనున్న ఇరు జట్ల మధ్య తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు విశ్వసిస్తున్నట్లు తెలుస్తుంది. తొలి టీ20 కోసం మాత్రం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. అయితే భారత్ జట్టు మాత్రం కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో నెట్లో తీవ్రంగా శ్రమించి గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్లో చెమటోరుస్తున్నారు. అయితే నెట్ ప్రాక్టీస్లో భారత్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే స్పిన్నర్గా అవతారం ఎత్తాడు. సాధారణంగా మీడియా పేసర్ బౌలర్ అయిన హార్దిక్ పాండే లెగ్ స్పిన్నర్ బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది భారత్ జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. కాగా పాండే కేవలం టీ20 సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడని, లంకతో వన్డే సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరమయ్యాడు. అదేవిధంగా పాండేను కాదని భారత్ టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక పర్యటనలో భాగంగా భారత్ లంకలో 3 టీ20 మ్యాచ్లు, వన్డేలు సిరీస్తో తలపడనుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.